హాయ్ అండి. నేనైతే ఈరోజు మునక్కాడ పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఒక చిన్న గిన్నెతో అయితే పప్పు అయితే తీసుకున్నాను. దాన్ని బాగా కడిగాను. ఈ పప్పు అయితే ఊరి నుండి తెచ్చిన పప్పు అండి. షాపులో అయితే కొన్నదైతే కాదు. మా ఊర్లో చుట్టాలు వాళ్ళు ఇచ్చారు. ఊర్లో పండించిన పప్పు అని. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత అందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మునక్కాడలు ఇవన్నీ అయితే కట్ చేసుకొని అయితే పప్పులో అయితే వేసుకొని మూత పెట్టానండి. అయితే దీన్ని విజిలే రాలేదు, అందుకని తీసి మళ్ళీ మామూలుగా ఉడకబెట్టాను. నా కుక్కర్లు 2 ఉన్నాయి కానీ 2 కూడా విజిల్సే వస్తలేవు. అందుకని ఇవి తీసి మళ్ళీ మామూలుగా అయితే ఉడకబెట్టాను. ఇందులోనే ఒక గ్లాసు వాటర్ వేసేసి పసుపు, ఉప్పు, కారము ఇవన్నీ వేసి అయితే మంచిగా ఉడకబెట్టాను. కుక్కర్ మూత అయితే పెట్టాను కానీ అసలు విజిల్ రాలేదని తీసేసాను ఆ మూత. ఇది పెట్టినా కూడా వేస్ట్ అండి. అసలు ఎందుకో ఏమో విజిలే వస్తలేదు. చూడండి, మూత తీసేసి ఉడకబెడుతున్నాను. తర్వాత ఒక చిన్న గిన్నెలో అయితే ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే వేయించుకున్నాను. ఎల్లిపాయలు ఇవన్నీ అయితే వేయించుకొని పోపేసి దించేసానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది. నా వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఈ విధంగా అయితే పోపు అయితే వేసుకున్నాను. పోపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే స్టవ్ పైన ఉంచుకొని అయితే దించేసానండి.
ఒకసారి మరగనిచ్చాను. స్టవ్ వెలిగించేసి ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాను. నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.